హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ క్లాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారని నేనైతే బాగున్నాను. సో ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఇవాళ వరలక్ష్మి వ్రతం కాబట్టి మా మమ్మీ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి కల్లాపు జల్లి ముగ్గది వేశారనమాట. సో ఇంకా మన ప్రతి ఇంట్లో, ప్రతి తెలుగు ఇంట్లో ఖచ్చితంగా వేస్తాం మనం. శ్రావణ శుక్రవారం అంటే ఇంకా ఏ పండగ వచ్చినా ఖచ్చితంగా పెద్ద ముగ్గు కానీ ఒక మంచి ముగ్గు కానీ వేసుకుంటాము. సో ఇంకా అలా వేసిన తర్వాత మా మమ్మీ ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి దేవుడి దగ్గర పెట్టవలసిన దీపాలు, కలశం ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. వాటికి పసుపు రాసి మొత్తం నీట్గా కుంకుమ అది పెట్టి ఇవన్నీ నీట్గా డెకరేషన్కి సంబంధించినవన్నీ చేస్తున్నారు. ఇంక ఈ వ్లాగ్లో నేను ఎక్కడ కనిపించను, వచ్చి మ్యాక్సిమం దండం పెట్టుకుంటాను అంతే. ఇంకా మిగతా మొత్తం మా మమ్మీ ఉంటారు. సో ఇంకా కొబ్బరికాయ తీసుకుని దానికి కూడా పసుపు రాసి కుంకుమ అది పెట్టేశారు. ఇంకా దాని తర్వాత ఇక్కడేమో ఈ తాడు అయితే తయారు చేస్తున్నారు. మనకి చేతికి అండ్ మెడలోకి వేసుకుంటాం కదా పసుపు తాడు. సో అదైతే తయారు చేస్తున్నారు. ఇంకా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా అందరూ వచ్చారనమాట. అందరూ వచ్చి అమ్మవారిని చూసి దర్శించుకొని వెళ్ళారు. అట్ ద సేమ్ టైం మా మమ్మీ కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు. ఇంకా మొత్తం అన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఒక్కొక్కటి పెట్టడం. ఫస్ట్ అయితే ఇంకా అమ్మవారిని అలా పెట్టేసి ఫస్ట్ కొంచెం దండం పెట్టేసుకుని మళ్ళీ వంట కోసం వచ్చారనమాట. అంటే నాకు స్కూల్కి టైం అయిపోతుంది అని. మేము వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ 1నే చేసుకున్నాము. ఎందుకంటే ఆగస్ట్ 8న మాకు ఒక పెళ్ళి అయితే ఉంది, మ్యారేజ్ అయితే అటెండ్ అవ్వాలి. సో మేము ప్రీపాన్ చేసుకున్నాము. సో అప్పుడైతే ఇంకా అందరూ అవైలబుల్గానే ఉన్నారు. సో అందరూ వచ్చి మా ఇంటికి వచ్చి తాంబూలం అది తీసుకున్నారు. సో అందుకనే నేను అప్పుడు నాకు స్కూల్లో ఎగ్జామ్ ఉంది. సో నేను అందుకే అప్పుడు స్కూల్కి వెళ్ళాను, లేదంటే వెళ్ళేదాన్ని కాదు. ఇంకా స్కూల్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ 3 కల్లా ఎగ్జామ్. సో 2 కల్లా వెళ్ళాను నేను. అండ్ ఇక్కడైతే మా మమ్మీ ఫాస్ట్గా చింతపండు పులిహోర ఇంచక్క దేవుడికి పెట్టాల్సినవన్నీ చేస్తున్నారు. నాకైతే పులిహోర చాలా ఇష్టం. అండ్ ఆ రోజు గారెలు అవన్నీ కూడా చేశారు నైవేద్యం కింద. దాని తర్వాత ఇక్కడ పూలు అవన్నీ తెచ్చారనమాట. అవన్నీ కూడా డెకరేషన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ముగ్గు పెట్టి ఆ కలశం అది ఉంటుంది చూసారా మనం తయారు చేసింది, అది అక్కడ పెట్టి అమ్మవారి ఫోటో పెట్టి దానికి బొట్లు ఇంకా పూలదండ ఇవన్నీ వేసి మా మమ్మీ చక్కగా నీట్గా రెడీ చేసేస్తున్నారనమాట. ఇంకా చెప్పాను కదా గారెలు, పొంగడాలు, ఇంకా బూరెలు అండ్ మనకి పులిహోర ఇవన్నీ కూడా నైవేద్యం కింద చేశారు. అండ్ ఇక్కడ మా డాడీ అయితే మామిడాకులు కట్టేస్తున్నారు. ఎందుకంటే మనం అంత హైట్ ఉండలేము కాబట్టి మా డాడీ అయితే ఈ పనులు చేస్తారు. అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే తమలపాకు మీద పసుపు అమ్మవారిని చేస్తారు చూడండి. సో అది చేస్తున్నారు అనమాట. పసుపులో వాటర్ వేసి కొంచెం ముద్దగా చేసి దానికి బొట్టు పెడితే అయిపోతుంది. ఇంకా మా మమ్మీ పూజ అయితే రెడీ అయిపోయారు కదా, మళ్ళీ ఒకసారి చీర అది కట్టుకొని పూజ చేసుకోవడానికి అయితే వచ్చారు. ఓం సజాయ నమః, ఓం సాయాయ నమః, విరాజస్య నమః, ఓం ఆదిత్య నమః, ఓం విష్ణు నమః, ఓం దీపాయ నమః, ఓం విదాయ నమః, ఓం విత్తాయ నమః, ఓం లోకసుఖాయ నమః. సో ఇంకా అలాగా మా మమ్మీ పూజ అయితే చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మా మమ్మీ చూస్తే ఎంత ప్రెట్టీగా ఉన్నారో. సో ఇంకా అలా దండం పెట్టేసుకుంటున్నారు. నాకు ఏం దండం పెట్టుకుంటున్నారో కూడా నాకు తెలుసు అనమాట. ఎందుకంటే ప్రతి ఇంట్లో అమ్మ మన గురించే దండం పెట్టుకుంటారు, మన ఫ్యామిలీ గురించే దండం పెట్టుకుంటారు, కోరుకుంటారు. కాబట్టి ఆబ్వియస్లీ మా మమ్మీ కూడా అక్కడ అదే చేస్తూ ఉంటారు.
అండ్ ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొడుతున్నారు. అక్కడికి కొబ్బరికాయ కొట్టడానికి అవి రాక్ అది ఏం లేదు, సో హ్యామర్తో కొట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ బయట తులసి కోటకు కూడా పూజ చేసుకోవాలి కదా, ఇంకా మా మమ్మీ తులసి కోటకు కూడా అక్షింతలు అవన్నీ వేసి కుంకుమ, పసుపు, అగరబత్తీలు అన్నీ వెలిగించి పూజ చేసుకున్నారు అక్కడ కూడా. ఇంకా ఇవన్నీ మనకి కామన్ కదా, తులసి కోట దగ్గర చేసుకోవాలి తప్పనిసరిగా. ఇంకా అలాగా మా మమ్మీ పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నారు. ఇక్కడ బయట తులసి కోట దగ్గర దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ లోపలికి అయితే దేవుడి గదిలోకి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి అలాగా మొత్తం అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించేసుకున్నారు. దాని తర్వాత ఇక్కడ తాంబూలం ఇవ్వడం కోసం మా మమ్మీ ప్రిపరేషన్స్ అనమాట ఇవి. జాకెట్, కుంకుమ పసుపు బాక్స్, క్లిప్ అండ్ గాజులు. సో మమ్మీ ప్రతి ఇయర్ ఏదో ఒక డిఫరెంట్గా పెడతా ఉంటారనమాట తాంబూలం. సో ఇంకా ఇప్పుడు ఈ మధ్యన కూడా పెడుతున్నారు కదా రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ. సో అలాగే మా మమ్మీ కూడా ప్లాన్ చేశారు. సో ఇంకా అందరు ఆంటీలు వచ్చి అవన్నీ చక్కగా తీసుకున్నారు. సో తప్పనిసరిగా ఇవ్వాలంట కదా మరి వరలక్ష్మి వ్రతం రోజు. సో ఇంకా అందుకని మా మమ్మీ కూడా పుణ్యం కోసం అది వేస్తున్నారు. మ్యాక్సిమం అందరూ పుణ్యం కోసమే వేస్తారు. సో ఇంకా అవన్నీ వచ్చేసి గిఫ్ట్ బ్యాగ్లో సదిరేస్తున్నారు. ఇవన్నీ మా మమ్మీ ఆ రోజే చేశారనమాట. ఎంత ఫాస్ట్గా చేశారంటే అంత ఫాస్ట్గా చేశారు. దాని తర్వాత ఈ శనగలు అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. అంటే అట్టుపళ్ళు అవన్నీ కూడా ఇవ్వాలి కదా మరి, ఫ్రూట్స్ అవి కూడా రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మా డాడీ అయితే దండం పెట్టేసుకుంటున్నారు అనమాట. అండ్ వరలక్ష్మి వ్రతం రోజు మనం వాళ్ళ హస్బెండ్స్ దగ్గర కాళ్ళు మొక్కుకొని ఆశీర్వాదాలు తీసుకోవాలి కదా, మా మమ్మీ కూడా అక్కడ అదే చేశారు. అండ్ దాని తర్వాత ముత్తైదులకి కాళ్ళు మొక్కి పసుపు రాసి అవన్నీ వాళ్ళు దీవించడం అవన్నీ ఉంటాయి కదా. అండ్ నేను ఇక్కడైతే తలస్నానం చేసి చక్కగా స్కూల్ యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోయాను. అంటే ఎగ్జామ్ ఉంది కదా, అప్పటి వరకు నేను కనిపించలేదు, లోపల చదువుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా ఇక్కడ మా మమ్మీని కూడా ఆంటీ దీవిచ్చేస్తున్నారు. మా మమ్మీ కూడా ఆంటీకి అది తాంబూలం ఇచ్చి, ఆంటీకే కాదు అందరు ఆంటీలకి కూడా తాంబూలం అది ఇచ్చారు. సో అది కంపల్సరీగా మనకి జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక ఆంటీ వచ్చేసారు. అలా చాలామంది వస్తూ ఉన్నారు. నేను లోపల చదువుకుంటూ ఉన్నాను. అందరూ లాసేది అని అడుగుతున్నారు అనమాట. నేను అన్నీ విన్నాను యాక్చువల్లీ. సో ఐ మిస్డ్ ఎ లిటిల్ బిట్. ఇవన్నీ మా మమ్మీ స్టాండ్ పెట్టి తనే చేశారనమాట. ఇంకా మా మమ్మీ అందరికీ కాళ్ళు మొక్కి అందరూ ఇంకా నవ్వుతున్నారనమాట. అలాగా ఇంకా మ్యాక్సిమం అందరూ ఒకే ఏజ్ ఉంటారు కదా, సో అదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా పక్కింటి అక్క కూడా వచ్చేసింది. బుడ్డిపప్పు అక్షర కూడా వచ్చేసింది. అదేమో ఫుల్ జోష్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉంటారు, ఆ ఆంటీ వాళ్ళు వచ్చారు. అండ్ జీవన మా ఫ్రెండ్ తెలుసు కదా, సో ఇంకా వాళ్ళ మమ్మీ అండ్ అలాగే వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారనమాట. సో వాళ్ళందరూ కూడా వచ్చి ఇంచక్క అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళారు. సో ఇంకా మా ఇల్లు మొత్తం హడావిడిగా ఉంది. మా మమ్మీ కూడా ఫుల్ హడావిడిగా ఉన్నారు ఆ రోజు. అసలు ఇంచు కూడా ఖాళీ లేకుండా పోయిందనమాట మా మమ్మీకి ఆ రోజు. అండ్ ఇక్కడ నేను కూడా తాడు నాకు కూడా కట్టమన్నాను. సో మా మమ్మీ ఇక్కడ అదే చేస్తున్నారు. అంటే ఇలాంటి చిన్నవి చాలా బాగుంటాయి కదా, సో అందుకనే ప్లస్ స్కూల్లో ఎందుకు లేట్ వచ్చాను అడిగితే పూజ చేసుకున్నాను మేడం అని కూడా చూపించవచ్చు. సో అదొక రీజన్. నేను కూడా ఇక్కడ దండం పెట్టేసుకుంటున్నాను అనమాట. అప్పటికి నా హెయిర్ ఇంకా ఆరలేదు, టైం అయిపోతుంది. ప్లస్ దండం పెట్టుకోవాలి, ఇంకా లంచ్ చేయలేదు. అవన్నీ ఫుల్గా ఉన్నాయన్నమాట నా బ్రెయిన్లో. అండ్ ఇక్కడైతే చెప్పాను కదా, గారెలు, సాంబార్, పులిహోర, రైస్. సో దాంతో ఈ డే అనమాట అలాగా.
ఇంకా అరిటాకులో చేస్తే భలే ఫీల్ వస్తుంది కదా. మ్యాక్సిమం మనం ప్రతి పండగకి అరిటాకుల్లోనే భోజనం తింటాము. సో అది ఒక మన ట్రెడిషన్ కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ చిన్న చిన్న బొమ్మలు అయితే పెట్టారు. ఆ బిందె పైన బొమ్మలు పెట్టి భలే క్యూట్గా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ మీకు ఫుల్ డెకరేషన్ అయితే చూపించేస్తున్నాను. సో అలా మా ఇంటిని కూడా డెకరేట్ చేస్తారు. అండ్ తర్వాత మా మమ్మీ ఈవినింగ్ అయితే గుడికి అయితే వచ్చి గుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని, దక్షిణామూర్తిని, అమ్మవారిని, శివుడిని దర్శించుకుని మళ్ళీ ఇంటికి వచ్చి దీపారాధన అయితే చేశారు. సో ఇది కంపల్సరీ మనం చేస్తాం కదా. అండ్ ఇంకా ప్రతి రూమ్లోకి వెళ్ళి ఆ సాంబ్రాణి పొగని వేసి వచ్చారు. ఇంకా ఇల్లంతా కూడా ఆ పాజిటివ్ వైబ్స్తో నిండిపోయింది. చాలా చాలా ఆ రోజు చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఇంకా నేనే మిస్సింగ్ అనమాట. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నాకు కుదరలేదు. లేదంటే నేను కూడా మా మమ్మీతో పాటు గుడికి వెళ్ళేదాన్ని. ఇంకా చూసారా ఇల్లు మొత్తం ఫుల్ సాంబ్రాణి పొగతో పాజిటివ్ వైబ్స్తో ఫుల్ నిండిపోయింది. అండ్ మా పూజ గది కూడా ఫుల్గా హ్యాపీగా ప్లెజెంట్గా అందంగా డెకరేట్ చేస్తారు. అండ్ మళ్ళీ మీకు ఒక సాయంత్రం ఎలా ఉందని ఒక ఓవర్లుక్ అనమాట ఇది. సో ఇదనమాట ఇవాల్టి వ్లాగ్, మా ఇంటి వరలక్ష్మి వ్రతం వ్లాగ్. సో మీకు కనుక వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బీ లైక్ క్లాస్. టాటా, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.